ఎలా ఉండాలట? అంతకు మించి పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి. లోకం మిమ్మల్ని పిచ్చోడు అనుకోవచ్చు, అనుకోనియండి. లోకం మిమ్మల్ని ఎర్రుబాగులు అనుకోవచ్చు, అనుకోనియండి. వారు ప్రభువును చూడలేని కన్నులు కలిగి ఉన్నారు కాబట్టి వారు అనుకుంటారు. కానీ ప్రభువును చూడగలిగిన ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చిక్కుపడాల్సిన అవసరము లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని స్వరము మనం ఇందుముగాక. నెక్స్ట్ 8వ వచనము, నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఈరోజు దేవుని వాక్యాంశము దేవునికి కోపము రప్పించుట. రాసుకోండి. దేవునికి కోపం వస్తుందా? దేవునికి కోపం వస్తుందా? నేను ఎలాగున్నా సరే కరుణించేవాడే కదా దేవుడు. దేవుడు కోపపడతాడా? అసలు దేవుడు కోపం ఎలా ఉంటుంది? అసలు దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది అనే మాటల మీద మనము గమనం ఉంచుదుముగాక. బైబిల్ అందరి దగ్గర ఉన్నాయమ్మా? రైట్. దేవుని కోపము ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక మాట ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. అందరు బిగ్గరగా చెప్పండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. 5 సంవత్సరాల తర్వాత ఇంకో రాజు వస్తాడు మళ్ళీ హైదరాబాద్కి. అంతే కదండి. ఈరోజు మన హైదరాబాద్కి రాజు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇంకో రెడ్డి గారు వస్తారు, లేదా ఇంకో నాయుడు గారు వస్తారేమో. కానీ నిజ క్రైస్తవ జీవితం జీవించే వారికి, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి ఆయన ఏ రాజట? సదాకాలం రాజు అయి ఉన్నాడు. రాజు ఏం చేస్తాడు? ఏళ్తాడు. చెప్పండి, రాజు ఏం చేస్తాడమ్మా? ఏళ్తాడు. ఇంకా రాజు ఏం చేస్తాడు? వారి పక్షంగా యుద్ధం చేస్తాడు. రాజు నైజం ఏంటి చెప్పండి? తన బిడ్డలను కాపాడుకోవటమే రాజుకున్న స్వభావము. వారికి ఏం కావాలో అవి అనుగ్రహించుచు వారు చుట్టూ ఒక కాపుదల సైనికులను పెడతాడు, వారిని కాపాడుకుంటాడు రాజు. ఈ రాజు గురించి ఏముందంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. అయితే కింద చూడండి, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములైన కోపం నాకు సహింపలేమంట. మీకు అర్థమవుతుందండి? జనములైన కోపానికి సహించలేం. ఆయన కోపం ఎలాగుంటుంది? ఉదాహరణకు ఒక కరుణ మనకు హెచ్చరిక. ఎలా ఉంటుంది దేవుని కోపం? కరువు కలగజేస్తుంది. ఎలా ఉంటుంది దేవుని కోపం? ఎడారిలో పరిగెత్తిస్తుందండి. ఎలా ఉంటుంది దేవుని కోపం? ఈ ప్రాంతానికి నేనే రాజుని, ఇదంతా నా మూలంగా కలిగింది అనుకున్నటువంటి, తన మనసులో అతిశయిస్తున్నటువంటి నెబుకద్నెజరనండి అతని పేరు. ఏం చేసింది దేవుని కోపం? అతన్ని అరణ్యములో పరిగెత్తించింది. కొడుకు లేడు, కూతురు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు, రాజు లేరు, చూడ పక్కన బంటు లేరు, సైనికులు లేరు, ఒంటరి అయిపోయాడు. కొన్నిసార్లు దేవుని కోపం మనుషులను ఒంటరి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుని కోపం ఆర్థిక ఇబ్బందుల్లోకి నడిపిస్తుంది. కొన్నిసార్లు దేవుని కోపము గుడ్డితనాన్ని కలగజేస్తుంది. కళ్ళు మూసుకుపోయింది తెలుసా మీకు? ఎప్పుడండి? ఎప్పుడు కళ్ళు మూసుకుపోయి? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు. బైబిల్లో సొదొమ గుమొర్రాలో దేవదూతలు వచ్చారు కదా, ఆ దేవదూతల అందాన్ని చూసి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వారితో పాపం చేయటానికి వచ్చి డోరు కొడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి గుడ్డితనం కలగజేశాడు. కాబట్టి దేవుని కోపం మన మీదకి రాకముందే మారు మనసు పొందుదుముగాక. దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుందట, కానీ ఆయన దయ దీర్ఘకాలం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. కానీ ఆ నిమిషం వచ్చి ఆ కోపం మనం తట్టుకోలేం. మళ్ళొకసారి మాట చదవండి. ఆయన ఉగ్రతకు భూమి కంపించును,
జనములు ఆయన కోపమును సహించలేరు. నహోము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నహోము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఎలా ఉందండి? ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఆయన దెబ్బ కొడితే కొండలే బద్దలవుతాయట. మొన్న మేము గోడ పడగొట్టలేకపోయాం. సుత్తు తీసుకుని కొడుతుంటే నా చేతులు పట్టి 2 దెబ్బలేసి ఆయనకి ఇచ్చి, ఆయన 2 దెబ్బలేసి ఈయనకి ఇచ్చి, పాప మా రాజు ఏదో మిషన్ తెచ్చాడు. ఆ మిషన్తో గడగడ కొట్టి రోజు పట్టింది ఆ గోడ పగలగొట్టడానికి. 10 మంది కలిపి. ఆయన ఒక దెబ్బ కొండ పగలగొట్టగలడు. నీ కొండ పగలగొట్టలేడా? ఎంత కనికరం కదా దేవునికి. మన స్థితి ఎలా ఉన్నా దేవుడు మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఏదో పాట ఉంటుందండి, దేవుని ప్రేమతో చెలగాటమా. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ దీర్ఘకాలం ఉండును. ఆమేన్ చెప్పండి. రైట్. ఆయన కోపం ఎలా ఉంటుందో మనం చూసాం. అర్థమైందా? అర్థం కాలేదండి? కోపం ఎలా ఉంటుందో చెప్పండి. మొదటిది ఎలా ఉంది? మొదటి వాక్యం ఏం చూసాం మనం? కోపం ఎలా ఉందయింది? ఆయన కోపం నాకు జనములు నిలవలేరని ఉంది. ఆయన కోపం ఉగ్రత ఎలా ఉంటుందో, ఒక దెబ్బ కొడితే కొండలు కూడా పగులుతాయి. అలాంటి ఉగ్రుడు యూదాగోత్రపు సింహమై ఉన్నాడు. ఆయన భయంకరుడు అంటాడు ఒక చోట. ఆయన ఒక పాదము సముద్రంలోను, ఒక పాదం భూమి మీద పెట్టగలిగిన దేవుడు. ఆయన సింహాసనం ఆకాశం అయి ఉంది, ఆయన పాదపీఠము భూమి అయి ఉన్నది. ఇంత ప్రభావ మహిమలు కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, మనం సేవిస్తున్నాము, మనము తండ్రి అని పిలుస్తున్నామంటే మనలో ఎంత జీవం ఉంటుందో మీరు ఆలోచించండి. ఆమేన్ చెప్పండి. రైట్. ఆయన కోపం ఎలాగుంటుందో చూసాం. ఇప్పుడు ఆయన కోపం ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారండి? మొదటగా ఆయన కోపం ఏంటో చూసాము. ఎప్పుడు, ఏ సందర్భంలో దేవుని కోపం వస్తుంది, ఎప్పుడు ఆయన కోపపడ్డాడో సందర్భాలు మన వాక్యానుసారంగా చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు అందరూ కలిపి చదువుదాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఏ విషయంలో సనుగుతున్నారు వాళ్ళు? వారికి ఆయాసంగా ఉందంట, జీవితం ఇబ్బందిగా ఉంది, సాగటానికి కూడా నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఓపిక లేదు, కష్టాల్లో నలిగిపోతున్నారు, బాధ, యాత్ర, మోకాలు నొప్పులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, పరిస్థితులు అంతంత మాత్రం, ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి లేక ఏదో ఒక ఇబ్బందులు అలాగ జీవితం ముందుకు సాగుతుంటే వాళ్ళకి అలసట వచ్చేసి ఎందుకీ బ్రతుకు అనేక పరిస్థితులు వచ్చినాయట. మీకు వచ్చే ఉంటాయిగా. ఏమో స్థితిగతులు మార్పు లేక, పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేక, అనుకున్నవి జరగక, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఇంట్లో. పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు ఎవరికైనా ఏమొస్తుందో చెప్పండి. ఏం చేస్తారు? విసుగుదల వస్తుంది, అలసిపోతారనమాట. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ భర్త, ఎందుకు ఈ గృహం, ఎందుకు ఈ ఉద్యోగం, ఎందుకు ఇది, దీన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే బెటర్ కదా అని చాలాసార్లు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగ వాళ్ళు కూడా అలసిపోయి సనిగారట. మీరు కూడా అలసిపోయి సనిగారా? అలసిపోయి దేవుని సహాయం కోరారా? మీరు అలసిపోయినప్పుడు దేవుని సహాయం కోరితే మీరు ధన్యులు, మీకు మేలు కలుగును. మీరు అలసిపోయిన సందర్భంలో చాలామంది సనుగుడు ఎప్పుడు వస్తుందో చెప్పండి? అలసిపోయినప్పుడు, ఆ పని ఎక్కువైనప్పుడు, దాన్ని ఇంకా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు సనుగుడు మొదలవుద్ది అన్నమాట. అయితే దేవునికి కోపం వచ్చే ఒక అంశం ఏంటంటే సనుగుడు అనండి. ఎక్కడైతే సనుగులు ఉంటాయో, ఎక్కడైతే సంశయాలు లోపల గొనుక్కుంటారో, ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి నాకు ఈ బ్రతుకు, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇలా దేవుడిని, మనుషుల్ని, పరిస్థితుల్ని దూషిస్తూ ఇలాగ రకరకాలుగా మాట్లాడే వాళ్ళ విషయంలో దేవునికి కోపం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ చెప్పండి. ఇందాక మీరు పైన చదివిన వాక్యంలో ఆయన కోపము అగ్ని వలె పారును అనండి. మొదటి వాక్యంలో ఆయన కోపము సహింపలేము. అందరూ చెప్పండి. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి చాలు. మొదటిది ఆయన కోపమును సహించలేము అనండి.
ఎందుకు సహించలేమంటే ఆయన కోపం అగ్ని వలె పారును. ఒక అగ్ని గాలి వచ్చింది అనుకోండి, వేడి గాలి తట్టుకోగలమా? మీరు వేసవకాలం ఈతరగాలు వేస్తాయి కదా బ్రదర్, ఆ వేడి గాలి వస్తుంటే తట్టుకోలేం కదా, వడదెబ్బ తగులుతుంది కదా. వేడి గాలి తట్టుకోలేని బలహీనలు మనం. అలాంటిది అగ్ని మీదకి వస్తే అసలు తట్టుకోలేము. కాబట్టి ఆయన కోపాన్ని ఒకటి సహించలేము, రెండు ఆయన కోపం అగ్ని వలె పారుతుంది, మీదకి వస్తుంది. కాబట్టి ఆయన కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే ఏ సందర్భంలో ఆయన కోపం వస్తుందో, నెంబర్ 1, వారు సనిగినప్పుడు దేవుని కోపం వచ్చింది. ఏం చేశారు వాళ్ళు? అలసట. ఆ అలసట వచ్చే సమయంలో వారు వెళ్తున్న దేనికోసం? దేవుడి కోసమే. వాళ్ళ కోసం వెళ్తున్నారు. వాళ్ళ ప్రయాణం ఎవరి కోసమయ్యా? వీళ్ళు ఎంతమంది? మీ యాత్ర కానాన యాత్రే కదా. క్రైస్తవ యాత్ర అంటే ఏంటి? మాట్లాడాలమ్మా. మనందరూ కూడా దేనికి యాత్ర? ఎందుకు ఈ మందిరాలు, ఈ ప్రసంగాలు దేనికి? మనము మన భవిష్యత్తులో ఈ ముందుకు సాగుతున్నప్పుడు ఇట్లా ఆరాధన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని మాటలు వినుకుంటూ ఎక్కడికి వెళ్ళాలని మన ప్రయాణము? పరలోక రాజ్యం వెళ్ళాలి. ఈ పరలోక ప్రయాణము ఎవరి కోసం? దేవుడి కోసం, మన కోసమా? నా కోసమే అన్నవారు చేయి చూపించండి. ఆమేన్. మరి నీ కోసమే నీ ప్రయాణం అయినప్పుడు మరి నువ్వు ఎవరి మీద సనగాలి? అమ్మ వింటున్నారు? మీ మనసు ఇక్కడ లేదు. ప్రయాణం ఎవరి కోసం అమ్మా? అప్పుడు నువ్వు ఎవరి మీద సనగాలి? నా ప్రాణమా అనండి. నా ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు, కొంచెం ఆగు అనాలి. అంతే కదా సార్? దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, ఇంకా కొంతకాలం ఆగు, అలసిపోవద్దు. నీ యాత్ర ఎందుకు? ఐగుప్తులో నువ్వు నరకయాతన పడుతున్నావు, వెట్టి పనులు చేస్తున్నావనే కదా దేవుడు నిన్ను కానాను తీసుకెళ్తాను ప్రయాణం మొదలెట్టాడు. అప్పుడు ఈ దేవుడి ప్రయాణం నడిపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? అలసట వచ్చినప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకుని ముందుకు సాగాలి. అంతేకాని ట్రైన్ దూకేయకూడదుగా. ఓపికతో ముందుకు పోవాలి. ట్రైన్ దూకేటువంటి అర్థం ఏంటంటే సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే వేరే కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన క్రైస్తవ పిల్లల్లో. ఆమేన్. మొదటిది, ఎప్పుడు ఆయన కోపం వచ్చిందంటే వారు సనిగినప్పుడు దేవుని కోపం వచ్చింది. రెండవ వచనం చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1 నుంచి 3 చదివాం కదా. ఆ 2వ వచనం చదవండి 1 నుంచి. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని, ఏ అగ్ని? వారు సనిగినప్పుడు దేవుని అగ్ని వచ్చింది కదా. ఆ అగ్నికి వారు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకా సమస్య ఎక్కువైపోతుంది, తీవ్రత ఎక్కువ అవుతుంది. ఆ తీవ్రత ఎక్కువ అవుతున్నప్పుడు మోషే దగ్గర మొరపెట్టుకున్నాడు అనమాట. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా ఆ అగ్ని ఏమైంది? చల్లారేను. 3వ వచనం. యెహోవా అగ్ని వారిలో రగులుకున్నందున ఆ చోటికి తబేరాను పేరు పెట్టబడేను. ఇప్పుడు 5వ వచనం చదవండి. ఐగుప్తులో ఇంతకీ వీళ్ళ సనుగుడు, వీళ్ళ అలసట దేనికంటే కింద ఉంది చూడండి 5వ వచనంలో. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన, అర్థమైంది అలసట దేనికో? ఐగుప్తులో మేము తినిన చేపలను, ఆ చేపలో నంజెట్టుకున్న కీరాలు, దోసకాయలు ఉంటాయి కదా, అవి ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారమ్మా? కీర అయినా కాదండి, సలాడ్ లేదా? సలాడ్ తీసుకురండి. 4 కీర ముక్కలు, 4 ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయలు యాడ్ చేయలేదు వీళ్ళు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన, ఉచితంగా తిన్నారా? వెట్టి పని చేసి తిన్నారా సార్ వీళ్ళు? కదా. మన కాలం గడిచిపోయాక ఏం జరిగిందో మనకు గుర్తుండదు, నోటుకు ఎదుగుతుంది మాట్లాడుడే. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? ఇటుకల పని, మట్టి తొక్కి 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 అది జిగురొచ్చేదాకా తొక్కి దాన్ని ఇటుకను చేసి కాల్చి ఇటుకల పని చేస్తే వాడు వారానికి ఒకసారి అలా మాంసం పెట్టేవాడు, వారానికి ఒకసారి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఉచితంగా ఇచ్చాడు మాకు ఫరో. అంటే వీళ్ళ దృష్టిలో ఆ సేవకుడి కంటే దేవుడి కంటే ఎవరు గొప్ప? ఫరోను పొగుడుతున్నారనమాట. మరి దేవుని కోపం రాదా చెప్పండి? మాట్లాడరే. మమ్మీ నీకంటే వాళ్ళ మమ్మీ గ్రేట్ మమ్మీ, వాళ్ళ మమ్మీ చూడు మమ్మీ ఏది అడిగితే అది వండుతూ పెడుతుంది మమ్మీ, నువ్వేంటి ఎప్పుడు చూసినా ఉప్మా వేస్తాండి మమ్మీ అంటే చెప్పడం తల్లులు ఏమవుతుంది? ఏం డాడీ నువ్వు వద్దగా, వాళ్ళ డాడీ చూడు ఏది అడిగితే అది కొంటున్నాడు, క్వార్టర్స్ వాళ్ళ డాడీ కొన్నాడు, చూడు బండి కొన్నాడు అని వేరే వాళ్ళ డాడీని వేరే వాళ్ళ మమ్మీని పోల్చుకుని మిమ్మల్ని కించపరిచితే మీకు ఎలా ఉంటుంది? మాట్లాడరే. చెప్పండి. పరిశుద్ధాత్మ కదా మొదలుపెట్టింది. పరిశుద్ధాత్మ ఇట్లు సెలవిచ్చుచున్నాడు.
వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మరొకసారి చదవండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, అంటే చేపల ద్వారా వచ్చే వేడి తీర్చడానికి దోసకాయలు అనమాట, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు అని తెలుసు కదా, చేపల కూరలు ఏమేస్తారు? తెల్ల ఎల్లిగడ్డలు, ఎల్లుల్లిపాయలు అనమాట, మంచి సువాసన కోసం. అబ్బా, లాలాజలం ఊరుతుంది కదా మీకు కూడా. జ్ఞాపకానికి వస్తుందంట. ఆ జ్ఞాపకాలలో వీళ్ళు ఏమైపోతున్నారు? అలసిపోతున్నారు అనమాట. పైన మాట గుర్తుపెట్టుకోండి. పైన ఏముంది? మొదటి వచనంలో ఆయాసము, అది గుర్తుపెట్టుకోండి. మనిషి ఎప్పుడు ఆయాసం వస్తుందో చెప్పండి? వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు ఏవేవో జ్ఞాపకం చేసుకుని అది ఇదని దృష్టిలో తెచ్చుకుని ఇక మనిషికి నెమ్మది లేకుండా ఉంటే వాడికి ఆయాసమే. ఆ పూట అక్కడ కళ్ళ ముందు ఏది ఉంటే తిని కడుపు నింపుకొని, మీకు తెలుసా అలసట ఎలా ఉంటుందో? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. తెలుసా మీకు ఈ సామెత? నీ ఆకలి నిజమైంది అయితే దానికి రుచి కావాలా? కళ్ళ ముందు ఏది ఉంటే అది కడుపు నింపుకుంటా చూద్దామా? ఏది ఉంటే అది తిని కడుపు నింపుకుంటాం అనమాట. నీకు నిజమైన నిద్ర వస్తే అది బస్ స్టాప్ అయితే ఏంటి, ఏ స్టాప్ అయితే ఎక్కడైనా పడుకుంటావు తలవాల్చుకోవడం చోటు ఉంటే చాలు నిద్రకి. నిజమైన నిద్ర అయితే, నిజమైన ఆకలి అయితే పచ్చడి ముక్క చాలు. వీళ్ళకి ఏంటంటే జ్ఞాపకాల్లో బ్రతుకుతున్నారు. దేంట్లో బ్రతుకుతున్నారు? జ్ఞాపకాలు. ఊహల్లో బతుకుతున్న వాళ్ళకి ఎప్పుడు నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎదుటిన్న వాటిని అనుభవించలేరు. ఆ ఇంట్లో నెమ్మది ఉండదు వాళ్ళకి. ఏదో ఊహల పలికిలు బ్రతుకుతున్న వాడికి నెమ్మది లేకపోవడం వల్ల ఆయాసంగా జీవితం మారి ఇక వాడు దేవుణ్ణే దూషించే స్థాయికి వెళ్ళిపోతాడు. ఇజ్రాయేలీలు అలా ఉన్నారన్నమాట.